హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంతకుముందు వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కటింగ్ చూపించానండి. ఈ వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్స్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందు ఫస్ట్ ప్యాంట్స్ మంచి వైపులు రెండు లోపల పక్క ఉన్నాయండి. ఇవి రాంగ్ సైడ్స్. ఫ్రంట్ పార్ట్ వైపు 2 పార్ట్స్ ఉంటాయి, బ్యాక్ కాలి భాగాలు 2 ఉంటాయి. అవి రెండు సపరేట్ చేసుకుంటున్నాను. అటువైపు ఉన్న చిన్నగా కనిపించేవి ఫ్రంట్ పార్ట్స్ అండి. ఈ పెద్దగా ఉన్నది బ్యాక్ పార్ట్స్. ఇవి రెండు ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ అలా స్టిచ్ చేసుకోవాలండి. రెండు వైపులా ఫ్రంట్ పార్ట్స్ వైపు స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ రెండు అటాచ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ కింది వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ దీని మీదకి వచ్చేలా పెట్టుకోండి. అంటే రాంగ్ సైడ్ మనకి కనిపించాలి. అలా చూసారా, స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా, అవి పైకి ఉండాలి. అలా కరెక్ట్గా పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత కింది నుంచి అటువైపు, కింది నుంచి ఇటువైపు కింది వరకు మొత్తం వీ షేప్లో ఒక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఖాళీ కింది ఫుట్ వైపు అట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు అటువైపు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎప్పుడు ఎక్కువే ఉంటుందండి, ఫ్రంట్ పార్ట్ చిన్నగానే ఉంటుంది. దాన్ని మీరేం పట్టించుకునే పని లేదు. ఇటు బార్డర్స్ జాయిన్ చేసేయడమే, స్టిచ్ చేసేసుకోండి స్ట్రైట్గా కింద నుంచి పై వరకు. కింద ఒక 2.5 ఇంచెస్ లీవ్ చేసుకోండి, స్లిట్ లాగా ఇవ్వడానికి బాగుంటుంది. కింద నుంచి పై వరకు మెషిన్ మీద స్టిచ్ చేసుకోండి. స్టిచ్ అయిపోయిన తర్వాత కింద మనం వదిలిన దాన్ని 2.5 ఇంచెస్ వదిలిపెట్టాం కదా, దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ వర్క్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. కిందంతా జాయిన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పైన ఎలాస్టిక్ ఎలా వేయాలో చూద్దాము. పైన ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర లైన్ గీసుకున్నాం కదా, అలా 2 ఇంచెస్ వరకు రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. అక్కడ ఒక 2 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకోవాలండి. ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయాలంటే అలా ఉంచుకోవాలి మనం. స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే మన వేస్ట్ ఎంత ఉందో దానికి ఒక 7-8 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలండి. అంతవరకు కట్ చేసుకొని దాన్ని చూపిస్తున్న విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి లోపలికి. చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎలాస్టిక్ని 2 ఎండ్స్ని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని పూర్తిగా ఇన్సర్ట్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయాక ఎలాస్టిక్ మొత్తాన్ని కదిలిపోకుండా పూర్తిగా సమానంగా అడ్జస్ట్ చేసుకొని మధ్యలో ఎలాస్టిక్ మధ్యలో రౌండ్గా ఒకసారి స్టిచ్ చేసుకోవాలండి. అంతేనండి, అయిపోయింది ప్యాంటు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫ్రీగా కూర్చున్నా, నుంచున్నా, ఎలా ఉన్నా కానీ ఫ్రీగా వస్తుందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.